యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి పునరుత్థానపు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు, దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగంలో ఏలియా అనే దైవజనుడు మనకు కనబడుతున్నాడు. ఈ దైవజనుడు ఈ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరిలో చాలా రోషము కలిగిన దైవజనుడు. దేవునికి చాలా దగ్గరగా నివసించినటువంటి దైవజనుడు. దేవుని మాట తీసుకొని ప్రజలకు ప్రకటించేవాడు. దేవుని మాట తూచ తప్పకుండా జరిగించేవాడు ఏలియా. ఈ ఏలియా చెప్పాలంటే చాలా గొప్ప ప్రార్థనా పరుడు. దేవుని శక్తిని ప్రజలకు చూపించగలిగిన వాడు. ఎలా అనంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన చేస్తే చాలు ఏలియా అద్భుతాలు జరిగాయి. ఏలియా ప్రార్థన చేసి ఇది జరుగుతుంది అనంటే చాలు, అలాగే జరుగుతుంది. ఏలియా ప్రార్థన చేసి ఇది జరగదు అనంటే చాలు, ఇకంతే, అది ఎప్పటికీ జరగదు. అటువంటి పవర్ఫుల్ ప్రేయర్ లైఫ్ కలిగిన వాడు ఏలియా. ఈ ఏలియా నివాసం ఎక్కడా, ఈ ఏలియా జీవితం ఏంటి అని మనం గమనిస్తే, ఈ ఏలియా చాలా చాలా మారుమూల ప్రాంతంలో జన్మించినవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏమాత్రము ఎన్నిక లేని, ఏమాత్రము కూడా లెక్కించలేని ఒక మారుమూల ప్రాంతంలో జన్మించాడు. కానీ అతని ప్రార్థన మారుమూల ప్రాంతం నుండి రాజుల ఎదుట నిలబెట్టగలిగిన స్థాయికి తీసుకొచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్యమైన ప్రజలతో మాట్లాడడం ప్రారంభించి, వారితో సవాలు చేయడం ప్రారంభించి, ఇక డైరెక్ట్గా రాజునే సవాలు చేసే స్థితికి ఎదిగాడు. ప్రార్థన ఒక మనిషిని ఒక మూలన కూర్చొని ఉండనివ్వదు. ప్రార్థన ఒక మనిషిని ఒక పాడైపోయినటువంటి కత్తిలాగా, తుప్పు పట్టినటువంటి చాకులాగా, లేకపోతే పనికిరాని వస్తువులాగా ఒక మూలన ప్రార్థన చేసే వ్యక్తిని ఉంచదు. ప్రార్థన ఒక వ్యక్తిని ఎంత షార్ప్ చేస్తుందంటే చాలా పదునైనటువంటి ఆయుధంగా మారుస్తుంది. కనుక వారు ఎక్కడ నిలబడుతున్నారు అనంటే రాజుల సముఖములో నిలబడేటట్లుగా వారిని ఆ ప్రార్థన చేస్తుంది. దేవుని పిలుపు, ప్రార్థన, దేవుని ప్రత్యక్షత ఎవరికైతే ఉంటుందో, ఈ ప్రార్థనా జీవితం కలిగిన వారు, దేవుని పిలుపు కలిగిన వారు, దేవుని ప్రత్యక్షత కలిగిన వారు సామాన్యమైన ప్రజలలో ముందు నుంచి రాజుల ఎదురు నిలబడగలిగిన స్థాయిలోనికి దేవుడు వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక మనము కూడా ఏలియా వలె బలమైన దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులుగా జీవించాలి. చూడండి, దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే, ఏలియా ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో, నేను ఎవడి వాడనో ఆ యెహోవా జీవము తోడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవము తోడు అని మాట్లాడుతున్నాడు. ఏలియా నివాస స్థలం ఎక్కడని చెప్తున్నాడు, ఎక్కడ నిలబడ్డానని చెప్తున్నాడు, ఎవరితో ఉంటున్నానని చెప్తున్నాడు. ఏలియా సాక్ష్యం చెప్తున్న ఆ యొక్క వర్తమానంలో ఏమని చెప్తున్నాడంటే, ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటే నిరంతరము ఏలియా ఎక్కడ నిలబడుతున్నాడు, ఎవరి ఎదురు నిలబడుతున్నాడు అనంటే
దేవుని ఎదుట నిలబడుతున్నాడు. ఈ రోజున మనము ఆదివారం ఒక అరగంట, లేకపోతే కొంతమందికి అది కూడా కుదరదు అనుకోండి, కొంతమంది ఒక గంట 2 గంటలు దేవుని ఎదుట నిలబడతారు అంతే. పునరుద్ధాన దినమున దేవుని ఎదుట వారి ముఖమును కొంతసేపు చూపించి వెళ్ళిపోతారు. కానీ ఏలియా అలాంటి వాడు కాదు. ఏలియా జీవితకాలం అంతయు దేవునికి సమర్పించుకున్నవాడు, జీవితమును దేవుని బలిపీఠం మీద పెట్టినవాడు. ఏలియా సమర్పణ కలిగిన వాడు, ఏలియా వైరాగ్యము కలిగిన వాడు, ఏలియా రోషము కలిగిన వాడు, ఏలియా సత్యాసక్తి కలిగిన వాడు, దైవ భయము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా అంటున్నాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడ్డాను, ఆ ఇశ్రాయేలు జీవము తోడు నా మాట ప్రకారము గాక అంటున్నాడు. ఈ రోజున మనము కూడా ఏలియా వలె మానక సమయం దొరికినప్పుడల్లా, మనకు అవకాశం దొరికినప్పుడల్లా మనం ఎక్కడ కనబడుతూ ఉండాలి? దేవుని సముఖమునందు కనబడాలి. ప్రభువు మన నుండి ఆశిస్తున్నది కూడా అదే. నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. కనుక మనలను దేవుడు నిరంతరము ఆయన మన ముఖము చూడాలని, మనము ఆయన ముఖము చూడాలని, మన స్వరము ఆయనకు వినబడాలని, ఆయన స్వరం మనకు వినబడాలని, ఆయనతో మనం అన్యోన్యమైన సహవాసము కలిగి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయాలని ఆయన సహవాసమునకు మనలను ఆయన పిలిచాడు. కనుక మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపును గుర్తించి దేవుని సన్నిధిలో నిలబడి దేవుని బాహువు ఏదో, దేవుని శక్తి ఏదో, దేవుని బలమేదో మొదట మనం అనుభవించి దాన్ని ఇతరులకు మనము చూపించగలిగిన వారం అయితే మనము ఈనాటి ఏలియాలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాటి ఏలియా వలె ప్రభు కొరకు రోషం కలిగి మనం జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూసారా, దేవుని సన్నిధిలో ఏలియా తన దేవుని సన్నిధిని ఎలా కాపాడుకుంటున్నాడో, ప్రతి దినం దేవుని సన్నిధి తన గుండెలో, దేవుని సన్నిధి తన అంతరంగములో, దేవుని సన్నిధి తన హృదయములో, దేవుని సన్నిధి తన తలంపులలో, దేవుని సన్నిధి తన యొక్క నడవడికలో, దేవుని సన్నిధి తన ఆలోచనలో కాపాడుకుంటూ వస్తున్నాడు. మనము ఒక ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలో కనబడతాము. ఆ క్షణం మాత్రమే, ఆ దినము కొన్ని గంటలు మాత్రమే దేవుని సన్నిధి మన హృదయంలో అనుభవిస్తాం. తరువాత వారమంతా కూడా దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతాం. ఇక దేవునికి మనకు ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తాం. దేవునితో ఎటువంటి కనెక్షన్ లేకుండా, ఎటువంటి అనుభవం, దేవుని గూర్చినటువంటి ఆలోచన కూడా లేకుండా జీవించేవారు అనేక మంది ఉన్నారు. వీరెవరు తెలిసినా నామకార్థపు క్రైస్తవులు. ఎవరు వీరు? నామకార్థపు క్రైస్తవులు, ఆదివారం క్రైస్తవులు. చాలా రకరకాల క్రైస్తవులు ఉన్నారు. ఆదివారపు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ రోజున గుర్తొస్తుంది దేవుని మందిరం. కొంతమందికి కష్టాలు వచ్చినప్పుడే గుర్తొస్తుంది దేవుని మందిరం. కనుక పండగ క్రైస్తవుల్లాగానో ఆచార క్రైస్తవుల్లాగానో కాక నీవు నిరంతరము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు కొరకు ఆసక్తితో జీవించుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏలియా దేవుని సన్నిధిని కాపాడుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా కాపాడుకుంటున్నాడో, ఆయన ఏలియా యొక్క అనుభవాలు ఏమిటో ఈ పూట మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 25వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. 25వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. చాలు. దేవుని మర్మము అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, లేదా దేవుని తలంపు అనుకోవచ్చు. దేవుని తలంపు. యెహోవా మర్మము అంటే దేవుని యొక్క హృదయాలోచన, దేవుని మనసెరిగిన వాడుగా మనం ఉండాలి. కీర్తనాకారుడు దావీదు ఈ మాట రాస్తున్నాడు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది,
ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నిబంధన, దేవుడు తను ఉద్దేశించిన సంగతులు, దేవుడు చెప్పాలనుకున్న విషయాలు, తన ఎడల, తన ప్రజల ఎడల ఆయన సంకల్పం ఏమైతే ఉందో అవి ఎవరికి తెలుసంట? ఎవరికి తెలుసు? అది ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన సంకల్పం ఏమిటో, ఆయన నిబంధన ఏమిటో, ఆయన మర్మము ఏమిటో, ఆయన హృదయాలోచనలు ఏమిటో, ఆయన మనస్సు ఏంటో ఎరిగి జీవించుచున్నారట. ఏలియా కూడా అనుక్షణం దేవుని సన్నిధిని కాపాడుకోవడానికి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి, దేవునితో మాట్లాడుతూ అంతరంగములో దేవునితో అనుక్షణం కనెక్టింగ్ కలిగి తను జీవించడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దేవుని చిత్తమును ఎరిగినవాడు, దేవుని హృదయాలోచనతో నిండుకున్నవాడు, దేవుని మనసెరిగి నడుచుకునేవాడు. ఈరోజు అనేక మంది మనుషుల మనస్సులు ఎరుగుదురు, వ్యక్తిత్వాలకు మనస్తత్వాలు ఎరుగుదురు, బయట వారి మనస్తత్వాలు ఎరుగుదురు. అన్ని విషయాల్లో ఎదుగుతున్నాడు మనిషి. ఆకాశములు ఎగురుతున్నాడు పక్షిలాగా, చేపలాగా సముద్రములు ఈదుతున్నాడు, గగనాంతరాల్లోనికి వెళ్ళి పరిశోధన చేసి వస్తున్నాడు. అన్ని విషయాలు ఎదుగుతున్నాడు, కానీ దైవికమైన జ్ఞానము విషయంలో మనిషి ఎదగలేకపోతున్నాడు. భూమి అంతా చుట్టి రాగలుగుతున్నాడు, కానీ దేవుని గుర్చిన మర్మము, దేవుని గుర్చిన జ్ఞానము, దేవుని గుర్చిన సంగతుల విషయంలో మనుషుడు గ్రుడ్డివాడిగా అయిపోతున్నాడు. చాలా చాలా క్రొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. అన్ని సంగతులు భూమికి సంబంధించినవే, భూ సంబంధమైన సంగతుల మీదే దృష్టి పెడుతున్నారు, కానీ పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఆలోచనలు ఏమిటి, ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన చిత్తమేంటి, ఆయన మన కొరకు ఈ నిబంధన ఎందుకు ఇచ్చాడు, దీనిలో వ్రాయబడినటువంటి సారాంశం ఏంటి అని గ్రహించలేని స్థితిలో అనేక మంది నశించిపోతున్నారు. దేవుడు బాధపడుతూ అంటున్నాడు, అయ్యో నా జనులకు తెలివి లేదు, నా జనులకు జ్ఞానము లేదు. వారు ఎలా అయిపోయారంట? పశుప్రాయుల వలె మార్చబడ్డారు. గాడిదకు తన సొంత యజమాని యొక్క దొడ్డి తెలుసు, కానీ నా జనులకు నన్ను గూర్చిన జ్ఞానము లేదు అని ప్రభు ఎంతగానో బాధపడుతున్నాడు. కనుక దేవుని సన్నిధానికి వస్తున్న నీవు, దేవుని మందిరములకు అడుగు పెడుతున్న నీవు, దేవునితో సహవాసమునకు పిలువబడ్డ నీవు, దేవుని మనస్సెరిగి నువ్వు నడుచుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏలియా రోషం కలిగి జీవించడానికి, ఏలియా ప్రార్థనాపరుడుగా జీవించడానికి, ఏలియా దేవుని యొద్ద నుండి దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రధానమైన కారణం ఏలియా ప్రార్థనాపరుడు. ఏలియా దేవుని మనసెరిగిన వాడు, ఏలియా దేవునితో ఉండడానికి ఇష్టపడినవాడు, ఏలియా దేవునితో నడవడానికి ఇష్టపడినవాడు, దేవుని మనస్సును అర్థం చేసుకొని దేవుని చిత్తము ఎరిగి నడుచుకోవడానికి ఇష్టపడినవాడు. దేవునికి స్తోత్రం. అలాగే దావీదు మహారాజు కూడా దేవుని చిత్తమును ఎరిగినవాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నా హృదయానుసారుడు, నా చిత్తమంతటిని నెరవేర్చువాడు, చేయువాడు, నా చిత్తమంతా జరిగించువాడు, నా హృదయానుసారుడు, ఇదిగో నాకు ఇష్టడైనటువంటి వ్యక్తి అని దేవుడు దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను చూసి ఆ మాట చెప్పగలడా? లేదా నీవే దేవుని చిత్తాన్ని తెలుసుకొనగలుగుతున్నావా? దైవ చిత్తం ఏమిటో నీ ఎడల, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో నువ్వు గుర్తించగలుగుతున్నావా? ప్రతిరోజు ప్రభు నాకు అదివు, ఇదివు, అది కావాలి, ఇది కావాలని అడుగుతావే, కానీ ఏ రోజైనా తండ్రి నా ఎడల నీ చిత్తం ఏంటి, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి, నా ఎడల నీ ప్రణాళిక ఏంటి, నన్ను ఎందుకు ఈ లోకం తీసుకుని వచ్చావు, నన్ను ఎందుకు పెంచి పోషిస్తున్నావు, నా ఎడల నీ యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఏదైతే ఉందో అది జరిగించు. నీ యొద్ద నుండి నేనేం కోరడం లేదయ్యా, నీ చిత్తమును నెరవేర్చితే చాలు, నా జీవితం ముందు నీ చిత్తము జరిగితే చాలు అని కోరుతున్నావా? ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావా? లేదా జలగ కూతుర్ల వలె ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు కలిగినట్లుగా
వారి ఇరువురు ఎప్పుడు చూసినా అడుగుతూనే ఇమ్ము ఇమ్ము అని అడిగినట్లుగానే ఎప్పుడు దేవుని యొద్ద నుండి ప్రభా నాకు అది కావాలి ఇది కావాలి, నా బిడ్డల జీవితంలో ఇది కావాలి అది చేయాలి, అగో పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, పొలం కొనాలి, స్థలం కొనాలి, కారు కొనాలి, మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, బంగారం సంపాదించాలి, ఆస్తిపాస్తులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, వాటి కొరకే ప్రాకులాడుతున్నావా? దైవ చిత్తం ఏదో అది నువ్వు తెలుసుకున్నట్టు కలిగినట్లయితే దేవుడిని యందు ఆనందించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని చిత్తానుసారంగా ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం. చాలు. హల్లెలూయా. చదవండి, లేఖన భాగములో దేవుడు అంటున్నాడు, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచదనా. అంటే దేవుడు ఏమైనా చేయాలనుకుంటే ఎవరికి తెలియజేస్తాడు? మొదట తన యందు భయభక్తులు గల వారికి. మనం చదువుకున్న వాక్య భాగం అదే కదా. యెహోవా తన మర్మమును తన యందు భయభక్తులు గల వారికి తెలియచేయును. తాను చేయబోవు కార్యము ఎవరికి తెలియచేస్తున్నాడు దేవుడు? తన యందు భయభక్తులు కలిగి, తన యందు విధేయత కలిగి, తన మనస్సెరిగి, తనతో సహవాసం చేస్తూ, తనతో సమయాన్ని గడుపుతూ, తన కొరకు వేచి ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది మనుషులతో మాట్లాడడం మానేశారు. మరి ఎవరితో మాట్లాడుతున్నారు? సెల్ ఫోన్తో మాట్లాడుతున్నారు, మనకు తెలిసిందే. ఇంకా ఎవరితో మాట్లాడుతున్నారంటే జంతువులతో మాట్లాడటం ప్రారంభించారు. ఎందుకని? కుక్క అండి, కుక్క చాలా విశ్వాసం కలిగిందండి, ఒక ముద్ద పెడితే అది చాలా విశ్వాసం కలిగిందండి అని కుక్కతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మనిషితో మాట్లాడడం కంటే కూడా కుక్కతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటి తెలుసునా? అది వాళ్ళ వైపు చూస్తుందని, వాళ్ళతో అది సరదాగా ఉంటుందని, వాళ్ళతో జోక్గా ఉంటుందని, వాళ్ళతో అది ఆడుతుందని, వాళ్ళని చూసి గంతులేస్తుందని. ఏమండి, నువ్వు ఎంత బాగా చూసినా అది జంతువే కదా, అది కుక్కే కదా. ఎంత విశ్వాసం కలిగిందైనా మనిషి కుక్కతో సమానం కాడు, కుక్క మనిషితో సమానం కాదు. మనిషి విలువ చాలామందికి ఈ రోజుల్లో తెలియట్లేదు. మనిషికి విలువ లేకుండా పోతుంది. జంతువులకు విలువనిస్తున్నారు. మనిషి ప్రాణాన్ని తీస్తున్నారు, జంతువుల ప్రాణాన్ని కాపాడుతున్నారు. అదేమంటే జంతువులే మాకు ముఖ్యం. చాలామంది విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒక ఆయన అయితే కుక్క కోసం తన ఆస్తి రాశాడంట. ఏంటి, దేనికోసం? కుక్క కోసం తన ఆస్తి మొత్తం రాసేసాడంట. జంతువులను ప్రేమించడం తప్పు కాదు. ఏదైనా శృతి మించితే అది ప్రమాదం. ఏదైనా శృతి మించిందంటే అది బహు ప్రమాదం. మన ఈ మధ్య యూట్యూబ్లో నేను ఒక విషయాన్ని చూశాను. ఒక ఆయన నిలబడున్నాడు, కుక్క వచ్చి అతన్ని కరిసింది. కరిస్తే అతడు కర్ర తీసుకుని దాన్ని కొట్టబోయేసరికి ఇంకొక నలుగురు వచ్చి కుక్కను కొట్టట్లా, ఎవరిని కొడుతున్నారు? మనిషిని కొడుతున్నారు. దాన్ని కొట్టినందుకు మనుషుని కొడుతున్నారు. అర్థమవుతుందా మీకు? ఇంకా 4-5 పోగయ్యి కుక్కను కొట్టినందుకు ఆ మనిషిని భయంకరంగా చితకబాదేశారు. ఏది అవసరమో, ఏది అవసరం కాదో, ఏది మేలైనదో, ఏది కీడైనదో, ఏది మంచో, ఏది చెడో మనుషులు మానవత్వాన్ని మర్చిపోతున్నారు. మనుషులేమో పశువుల్లాగా తయారవుతున్నారు, పశువులేమో మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నాయి. అర్థమవుతుందా మీకు?
కనుక దేవుని వాక్యములో దేవుడు అంటున్నాడు, తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని, తన ప్రణాళికను తను చేయబోవున్నది ఎవరికి తెలియజేస్తాడంట? అందరికీ తెలియచేయడు. కనబడిన ప్రతి ఒక్కళ్ళకి దేవుడు తన ఇష్టాన్ని తెలియచేయడు. ఎవరికి తెలియజేస్తున్నాడని రాయబడింది? తన యందు భయభక్తులు గల వారికి తాను చేయబోవు కార్యమును, మర్మమును తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న ఈ లేఖన భాగంలో అబ్రహామునకు తను ఏం చేయబోతున్నాడో తెలియజేస్తున్నాడు. ఏం చేయబోతున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలని తగలబెట్టబోతున్నాడు దేవుడు. ఎందుకు తగలబెట్టబోతున్నాడంటే ఆ ప్రజల పాపము దేవుని దృష్టికి ఎక్కువైపోయింది. వారి పాపము పండింది. వారు చేస్తున్న అపరాధము, వారు చేస్తున్న దోషము ఆకాశం అందున దేవునికి వినపడింది, కనబడింది. వారి పాపం పెరిగి 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 ఆకాశం అందున దేవుని యొద్దకు చేరింది. పాపం పండితే దేవుడు కన్నెర చేయక మానడు, ప్రకృతి విలయతాండము చేయక మానదు. గుర్తుపెట్టుకోండి. దేవుని కోపము రగిలితే ఏ మనుష్యుడు తప్పించుకోలేడు, తప్పించుకున్నట అసాధ్యము. ప్రకృతి దేవుని ఆయుధం కనుక దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపిస్తాడు. దేవుడు నిన్ను సమూల నిర్మూలము చేయక మునిపే నీవు దేవునికి నిన్ను సమర్పించుకొని పశ్చాత్తాపడి నీ అపరాధమును, పాపమును ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. కనుక ఈ యొక్క అబ్రహాము జీవితంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను చేయబోవున్నది, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదన. ఎందుకని అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి సన్నిహితుడు. అబ్రహాము దేవుని మనసెరిగిన వాడు. దేవుడు కూడా అబ్రహాము మనసెరిగిన వాడు. అబ్రహాము దేవుని ఎదుట నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. నమ్మకమైన మనస్సు, దేవుని ఎదుట నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. దేవుని చిత్తమును ఎరిగినవాడు, దేవుని నీతిని ప్రేమించేవాడు. అందుకే దేవుడు తను చేయబోవున్నది ఎవరికి తెలియజేయాలనుకున్నాడు? అబ్రహామునకు తెలియచేయాలనుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో ఏం జరగబోతుందో, ఒక 10 రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఏమీ తెలియదు నీకు. నీ పరిస్థితి ఏంటో, నీ గమ్యం ఏంటో, నీ ఎడల దేవుని ప్రణాళిక ఏంటో, నీ కుటుంబం ఎటు నుంచి ఎటు నడుస్తుందో, నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, నీ భవిష్యత్తు ఏమవుతుందో నీకేమీ తెలియదు. ఎందుకు తెలియదంటే నువ్వు దేవునితో సహవాసం చేయలేవు గనుక. దేవునితో సహవాసం చేస్తే దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది, దేవుని మార్గం ఏంటో నీకు అర్థమవుతుంది, దేవుని ప్రణాళిక ఏంటో నీకు అర్థమవుతుంది, దేవుడు నిన్ను ఎలా నడిపించబోతున్నాడో నీకు అర్థమవుతుంది. కొంతమంది ఎలా ఉన్నారంటే గాలికి కొట్టుకుని పోయే గాలిపటం లాగా ఉన్నారు. తెగిపోయిన గాలిపటం, ఆధారము లేని, దారము లేనటువంటి గాలిపటం చిక్కి అది తెగిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఏ కొమ్మకు చిక్కుకొని చిరిగిపోతుందో తెలియదు దానికి. అలా అనేకుల జీవితాలు నేడు ఉన్నాయి. తిన్నంత వరకు, ఉన్నంత వరకు బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. తర్వాత భవిష్యత్తు ఏంటి అనేది వారికి తెలియదు. వారి బిడ్డల భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియదు. కారణం భక్తి వారి జీవితంలో లేదు, వారి బిడ్డల జీవితంలో కూడా భక్తి లేదు. అందుకే వారి జీవితాలు అగమ్య గోచరముగా ఉన్నాయి. ముగింపు భయంకరముగా, నాశనముగా ముగించబడుతున్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిని దేవుడు విడనాడడు, విడిచిపెట్టడు. వారిని రేయింబగళ్ళు దేవుడు కాపాడి తోడై నడిపిస్తాడు. తను ఏం చేయాలనుకున్నాడో, తన ప్రణాళిక ఏమిటో, తన చిత్తం ఏమిటో తన సన్నిధిలో నివసించే వారికి ఆయన తెలియచేస్తాడు. హల్లెలూయా. ఏలియాకు దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. ఏలియా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కనుక దేవుడు ప్రతిక్షణం ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా దేవునితో మాట్లాడుతున్నాడు కనుక ఏలియా మాట, దేవుని మాట ఒకటే. హల్లెలూయా. ఏలియా ఏం చెప్తే దేవుడు దాన్ని ఆమెన్ అంటాడు. దేవుడు ఏం చెప్తే ఏలియా దాన్ని ఆమెన్ అంటాడు.
వారి ఇరువురు ఒకటే, వారి మాట ఒకటే, వారి నడవడిక ఒకటే, వారి తలంపు ఒకటే, వారి ప్రణాళిక ఒకటే, వారి ఆలోచన ఒకటే. కారణం ప్రార్థన. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఎలా ప్రార్థన చేశాడంట? ఎలా ప్రార్థన చేశాడు రాయబడింది? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షము వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. 18వ వచనం అదే కదా చదివింది. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. దేవుని వాక్యంలో రాయబడిన మాట నూతన నిబంధనలో చూడండి. ఏలియాకి యాకోబు రాసిన ఈ పత్రికకు చాలా వందల సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. బైబిల్ గ్రంథాన్ని ఒకరే రాయలేదు, ఒక మనస్సు నుండి రాయలేదు. వారందరూ కూడా వివిధ కాలాలలో ఉన్నారు. ఒకరికి సంబంధం లేదు, ఒకరిది ఒకరికి తెలియదు. ఒకరు రాసిన గ్రంథం మరొకరికి తెలియదు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథమునకు, దైవ గ్రంథమునకు కర్త అయి ఉన్నాడు. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. పరిశుద్ధాత్ముని ప్రేరణతో రాయబడినదే దేవుని వాక్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ప్రతి ఒక్కరిలోనూ ఒకే ఆలోచనతో, ఒకే గురితో, ఒకే మనసుతో పరిశుద్ధాత్ముడు రథసారథిగా రాయించాడు కనుక వారి పితరులు ఎలా నడిచారో, వారు ఏమి తలంచారో నూతన నిబంధనలు వీరికి తెలియచేస్తూ రాయించాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, అంటే పూర్వకాలం ఒక సంఘటన జరిగితే అది వారి పిల్లలకు చెప్పుకుంటూ వస్తారు. వారి పిల్లలు ఎన్ని తరాలైనా ఇదిగో మన తాతల కాలంలో ఇలా జరిగింది అని చెప్పుకుంటూ వారి పిల్లలకు నేర్పిస్తూ వస్తారు. అది వారు గుర్తుపెట్టుకొని అదిగో మన పితరుల కాలంలో ఇలా జరిగిందంట అని తెలియచేస్తూ వస్తారు. ఆ విధంగానే తెలియచేయబడిన విషయం ఇది. ఇక్కడ రాయబడిన మాట ప్రకారము ఏలియా మన వంటి స్వభావం. ఆయనది ప్రత్యేకమైన స్వభావం ఏమి కాదు, మన వంటి స్వభావమే. ఏలియా మనలాంటి మనుష్యుడు, ఏదో పైనుండి దిగి వచ్చిన ఓడిపడ్డవాడు కాదు, ఆకాశం నుంచి ఊడిపడ్డవాడు కాదు. ఏలియా కూడా ఒక తల్లి గర్భమున జన్మించి భూమి మీద సామాన్యమైన మనుషుడిగా జీవించిన వాడే. కానీ అతనిలో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనాపరుడుగా ఉన్నందువలన అపరిమితమైన దేవుని శక్తి అతన్ని కమ్ముకుంది. హల్లెలూయా. కొలతలు లేని దేవుని శక్తి అతన్ని ఆవరించింది. దేవుని బలమైన అభిషేకం అతని మీద నివాసం చేస్తూ వచ్చింది. దేవుడే సాక్షాత్తు ఏలియాలో ఉన్నాడా అని ప్రజలకు ఆనాటి దినాల్లో అనుమానము కలుగునంతగా ఏలియా భక్తి కలిగి జీవించాడు. దేవుని వాక్యం అంటుంది, ఏలియా మన వంటి మనుష్యుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా ప్రార్థన చేశాడంట? ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తి. ఈ రోజున చాలామందికి ప్రార్థన అంటేనే ఆసక్తి లేదు. ఏమంటారు తెలుసిన? ప్రార్థన చేద్దామంటే నిద్ర వస్తుందండి. ప్రార్థన చేద్దామని మోకరిస్తే మైకంలాగా కమ్మేస్తుందండి. ప్రార్థన చేయడానికి కూర్చుంటే చాలు ఆటంకం వస్తుంది. ప్రార్థన చేస్తే చాలండి ఎన్ని శోధనలు వస్తాయో. ప్రార్థన చేస్తే చాలండి, ప్రార్థన చేయాలని మనసే రావట్లేదండి.
ఎందుకో ప్రార్థన చేయాలని మనసే రావట్లేదు. ఇంకేమైనా చేయబుద్ధి అవుతుంది, కానీ ప్రార్థన చేయాలంటే మనసు రావట్లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కోకొల్లలుగా ఉన్నారు. మరి కొంతమంది విచిత్రంగా ప్రార్థన చేయడానికి మాకు టైం లేదండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన చేసే తీరిక ఎక్కడదండి? మీరు చేయండి మా కోసం. మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ రోజుల్లో ఎట్లా తయారైన జనాలు, అన్నీ ఫ్రీగా రావాలి కదా, ఉచితంగా రావాలి కదా. అందుకని మా కోసం మీరు ప్రార్థన చేయండి, ఇదిగో మీకేం కావాలి మేము ఇస్తామని చెప్పి, ఇదిగో ప్రార్థన, కొంతమంది పాస్టర్లు కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, ఇదిగో మీరు ఇది ఫీజు కట్టండి చాలు, నెలకు 2,000 పంపించండి, నెలకు 5,000 కట్టండి, సంవత్సరానికి 10,000 కట్టండి అని విశ్వాసుల్ని సోమరిపోతులుగా చేస్తున్నారు చాలామంది. విశ్వాసుల్ని సోమరిపోతులుగా చేసి వాళ్ళు ప్రార్థన చేయకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం అని అంటున్నారు. దేవుడు నీ కోసం ఒక 100 మంది ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, కానీ దానికోసం ప్రభు ఎదురు చూడట్లా. దేవుడు నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి నీ ప్రార్థన కావాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. చాలామంది భక్తులు ప్రార్థన చేశారు దేవుని వాక్య గ్రంథములో. వారు ఏ సమయమందు ప్రార్థన చేసినా, ఎక్కడుండి ప్రార్థన చేసినా, ఏ స్థితిలో ప్రార్థన చేసినా వారి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. చెరసాలలో ఉండి ప్రార్థన చేశాడు యోసేపు. అగ్నిలో ఉండి ప్రార్థన చేశారు షడ్రక్ మేషక్ అబేద్నెగో. సింహాల గుహలో ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన విని వారిని బయటికి తీసుకుని వచ్చాడు. యోనా చాప గర్భములో ఉండి 3 రాత్రింబగళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇది ప్రార్థనకు అనుకూలమైన సమయము కాదు అని నువ్వు చెప్పకూడదు. నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు విడుదల, విమోచన కలిగించి నిన్ను గొప్ప చేస్తాడు. ప్రజల ఎదురు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. తన చిత్తం ఏమిటో, తన ఆలోచన ఏమిటో నీకు తెలియచేసి తన ఆలోచన చేత నీ చెయ్యి పట్టి నిన్ను నడిపిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మానేసి, ప్రార్థన చేయడానికి సమయం లేదని సాకులు చెప్పొద్దు. ప్రార్థన చేయడానికి ఆటంకమని చెప్పొద్దు. ప్రార్థన చేయడానికి, దేవునితో గడపడానికి నాకు సమయం లేదని నువ్వు చెప్పొద్దు. ఏలియా మన వంటి మనుష్యుడే. ఏలియా మన వంటి మనుష్యుడే, మన వంటి స్వభావం కలిగిన వాడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఈ రోజున నువ్వు రకరకాల కారణాలు చెప్పడానికి కారణం నీకు ఆసక్తి లేదంతే. నీకేమి లేదు, ఆసక్తి లేదంతే. మనసుంటే మార్గం కనబడుతుంది. అసలు మనసే లేకపోతే ఎన్ని సాకులు చెప్తావో. ఎగ్గొట్టేవాడికి 7 దారులు అంట. ఎగ్గొట్టేవాడికి 7 దారులు. మనసున్నవాడికి ఒకే మార్గం ఉంటుంది. కనుక నీవు మనసెరిగి, దేవుని మనసెరిగి, దేవుని చిత్తమెరిగి, నీవు దేవుని కొరకు కొనసాగుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దైవ చిత్తాలను కనుగొనగలిగి జీవించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి వర్షం ఇవ్వలేదు. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. అంటే ప్రకృతిని శాసించగలిగిన స్థాయికి ఎదిగాడు. ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు ఎవరు? ఏలియా. ఈ రోజున నీ ఇంట్లో నీ పిల్లలు నీ మాట వినరు. నువ్వు పెంచే కుక్క నీ మాట వినదు. ఎవడు నీ మాట వినడు ఇంట్లో. నువ్వేమంటావు తెలుసునా? నేనంటే నా ఇంట్లో ఎవరికి లెక్కలేదండి అంటావు. నువ్వు దేవునికి లోబడితే
నీకు సమస్తం లోబడతాయి. మొదట నువ్వు దేవునికి లోబడు. ఆదాము దేవునికి లోబడ్డాడు. సకల జీవరాశులు ఆదాముకు లోబడ్డాయి. ఎప్పుడైతే ఆదాము దేవునికి మాటకు ధిక్కరించాడో అన్నీ కూడా ఏమైనాయి? శత్రువులుగా మార్చబడ్డాయి. ఈ రోజున నువ్వు దేవునికి సంపూర్ణంగా లోబడకపోతే ఏది నీకు లోబడదు. ఎవరూ నీ మాట వినరు. నీ కడుపున పుట్టిన బిడ్డలు కూడా నీ మాట వినరు. నిన్ను తృణీకరించి, హేళన చేసి, తక్కువ చేసి, చిన్నచూపు చూసి నీచంగా మాట్లాడతారు. కారణం లోపం నీలోనే. సరైన భక్తి దేవుని ఎదుట చేయకపోతే నష్టపోతావు. అతి భయంకరంగా నష్టపోతావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సమస్తమును నీకు లోపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భక్తి కలిగినటువంటి ప్రార్థనా పరుడు అయినటువంటి సాధు సుందర్ సింగ్ దైవజనుడు దేవునికి సమర్పించుకొని ప్రభువుని ఎరిగిన తర్వాత దేవుని సమర్పించుకొని ఆయన అరణ్యము గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యములో సింహాలు ఆయన దగ్గరికి వచ్చి పడుకునేవట. అడవి మృగాలు ఆయన దగ్గరికి వచ్చేవి. ఆయన వాటితో మాట్లాడేవాడు. ఆయన మాటకు అడవి మృగాలు లోపడేవి. ఆయన ప్రక్కన పడుకునేవి. అవి ఆయన దగ్గర కూర్చొని వాటిని ఆయన నిమురుతూ ఉండేవాడు. ఏది కూడా ఎంత మాత్రము హాని చేసేది కాదు. దేవుని వాక్యం అంటుంది అదే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే, దేవుని మాటకు విధేయుడవైతే ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు. అచ్చటికి నీ ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా అతడు పోయి. చాలు, హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని తూచా తప్పకుండా జరిగిస్తాడు ఏలియా. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏలియా, నీవు కెరీతు వాగు దగ్గరికి పో, అక్కడ ఆ నీళ్లు తాగి అక్కడ ఉండు. నేను నీకు కాకోలములకు ఆజ్ఞాపిస్తాను, అవి నీకు ఆహారం తీసుకుని వస్తాయి, వెళ్ళమంటే ఏలియా అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, ఏలియా దేవుని ప్రత్యక్షతను పొందినవాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగినవాడు, దేవుని ప్రత్యక్షతలు తెలుసుకున్నవాడు, సంపూర్ణముగా దైవ చిత్తమునకు లోబడినవాడు. దైవ చిత్తమునకు లోబడ్డాడు. ప్రభువా, నన్ను అరణ్యానికి వెళ్ళమంటున్నావేంటి? ఇంత ఊరు వదిలిపెట్టి, నేను ఊళ్ళోనే కదా ఉన్నాను, ఊరు వదిలిపెట్టి నన్ను అరణ్యానికి వెళ్ళమంటున్నావేంటి? అక్కడ నాకు షెల్టర్ ఏది? అక్కడ నాకు ఆహారం ఏది? అక్కడ వసతులేవి? ఇవేమి అడగల. దేవుడు వెళ్ళమన్నాడు, ఏలియా వెళ్ళిపోయాడు, అంతే. దేవుడు చెప్పాడు, ఏలియా చేశాడంతే. హల్లెలూయా. దేవుని చిత్తమునకు లోబడడం అంటే అర్థమేంటి తెలుసునా? ఒక్క మాట దేవుడు చెప్తే మారు ప్రశ్నించకుండా వెళ్ళిపోవడమే దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. అబ్రహాము కూడా దేవుని ప్రత్యక్షత పొందాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు నీ స్వజనుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఊరుని విడిచి నువ్వు లేచిరా అంటే చాలు, అంతే సంగతి లేక. ఎక్కడికి ప్రభువా? ఏ ఊరు వెళ్ళమంటావు? ఆ ఊరి పేరేంటి? ఆ ప్రాంతం పేరేంటి? అది ఆ దేశం ఏంటి? అక్కడ ప్రజలు ఎలాగ ఉంటారు? ఏమి అడగల. ప్రత్యక్షత పొందాడు, వెళ్ళాడు, అంతే. దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి పంపించినప్పుడు కూడా మేము ఈ ప్రాంతం ఎరుగము, ఈ ప్రాంతము చూడలేదు అంతకుముందు, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారో మాకు తెలియదు, ఇక్కడ వాతావరణం ఎలాగ ఉంటుందో మాకు తెలియదు, ఇక్కడ పరిస్థితులు ఏమీ మాకు తెలియదు. మేము ఉన్నది రాయలసీమలో ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. ఈ ప్రాంతానికి వచ్చామంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత
అయిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళు, నా అనేవాళ్ళు ఈ రోజు వరకు నాకు ఎవరు లేరు ఈ ప్రాంతంలో. హల్లెలూయా. ఈ రోజు వరకు ఈ ఊరిలో మా స్వజనులు, మా బంధువులు, రక్త సంబంధికులు అయిన వాళ్ళు నేటికి ఎవరు ఇక్కడ లేరు. ప్రభు వెళ్ళమన్నాడు, ఆయన ప్రత్యక్షత తీసుకున్నాము, వచ్చాము, తిరుగుతూనే ఉన్నాము ఇల్లు అద్దె కొరకు. ఏ ఇల్లు తిరిగినా కానీ ఎక్కడ మాకు అద్దె దొరకలేదు. ఒకరోజు రాత్రి ఈ ప్రాంతంలో విజయలక్ష్మీపురంలో ఒక తల్లిగారు ఉన్నారు, ఆర్మీలో పనిచేస్తుంటారు, శాంతక్క, రామారావు అన్న. వాళ్ళ ఇంటి పైన మాకు షెల్టర్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి ప్రార్థన చేసే, ప్రభువా నేటికి 2 దినాలు అయిపోయింది, మాకు ఎక్కడ కూడా ఇల్లు దొరకడం లేదు. రేపు ఉదయం 7 గంటలకల్లా ఇల్లు దొరకకపోతే మేము సేవ చేయడానికి మాకు ఈ యొక్క స్థలంలో చోటు దొరకకపోతే నేను మరలా ఈ ప్రాంతానికి రాను ప్రభువా అని, నీ చిత్తం ఉంటే, నీ ఇష్టమైతే నువ్వు నన్ను ఈ ప్రాంతానికి వెళ్ళమన్నా కనుక వచ్చాను, నాకు ద్వారం చూపించమని ప్రార్థన చేయగా ఉదయం 7 గంటలకే, ఉదయం సరిగ్గా 7 గంటలకల్లా నాకు విజయలక్ష్మీపురం నరాలశెట్టిపాలెంలో ఆ ఊరు చివర ఒక చిన్న రూమ్ అద్దెకు దొరికింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను గ్రహించాను, దేవుడు నన్ను ఈ ప్రాంతానికి సేవకు పంపించినది ప్రత్యక్షతతోనే పంపించాడని. నాటి దినముల్లో కట్టుబట్టలతో వచ్చిన మేము ఈ రోజున మీరు చూస్తున్నట్లుగా ఈ స్థితిని దేవుడు కలుగచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటి మీద వస్త్రాలు తప్ప, సూట్ కేసులో 2 జతలు తప్ప మరి ఏది తినడానికి కంచము, పళ్ళెము, కుండ ఏది కూడా లేవు, చాప కూడా లేదు. అలా ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన మమ్ములను ఆశీర్వదించాడు. దేవుని మాటకు విధేయుడవై అది ఏ ప్రాంతము, ఏ ఊరు, ఏంటి పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించకుండా, మారు ప్రశ్నించకుండా నువ్వు సంపూర్ణంగా లోబడితే దేవుడు నిన్ను ప్రత్యక్షతతో నడిపిస్తాడు. హల్లెలూయా. ఏలియా దేవుని ప్రత్యక్షత పొందినవాడు, దేవుని స్వరమిన్నవాడు, దేవునికి పూర్తిగా సరెండర్ అయినవాడు కనుక ఏలియాను దేవుడు ఉన్నతంగా నడిపించాడు. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్న అదే వచనంలో రాయబడిన మాట అని తెలుసునా, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. అంటే ఒక మాటలు చెప్పాలంటే విధేయత. ఏంటది? విధేయత. ప్రత్యక్షత, విధేయత. లోబడే వారికి, సంపూర్ణంగా లోబడే వారికి దేవుడు ప్రత్యక్షతనిస్తాడు, విధేయతను నేర్పిస్తాడు. విధేయత కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఉన్నత శిఖరాల మీదకి ఎక్కిస్తాడు, నీ పేరు గణపరుస్తాడు, నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ప్రభువు నిన్ను వాడుకుంటాడు. ఘనమైన పాత్రగా, బలమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, అర్హమైన పాత్రగా దేవుడు నిన్ను చక్కదిద్దుతాడు. దేవుడు నిన్ను చెక్కేటప్పుడు నీవు చెక్కబడడానికి ఇష్టపడాలి. దేవుడు నిన్ను చెక్కేటప్పుడు నువ్వేం చేయబడాలి? అప్పగించుకోవాలి. ఒక రాతి నుండి, ఒక కొండ నుండి ఒక శిల్పి 2 బండరాళ్ళు తెచ్చాడంట. ఒక శిల్పి కొండకు పోయి 2 బండరాళ్ళు తెచ్చాడు. సుత్తి తీసుకున్నాడు, ఉలిని తీసుకున్నాడు, చెక్కుతూ ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు. చెక్కుతూ 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 ఉండగా మధ్యలో కొంత చెక్కిన తర్వాత ఆ బండ తన మనసులో అనుకుందంట, నన్ను ఎందుకు ఇంత కఠినంగా చెక్కుతున్నాడు, నన్నెందుకు ఇంత శిక్షిస్తున్నాడు, నన్నెందుకు ఈ విధంగా చేస్తానని చెప్పి తన మనసును కఠినపరుచుకుందంట. తన మనసును ఏం చేసుకుంది? కఠినపరుచుకుందంట. ఎప్పుడైతే కఠినపరుచుకుందో ఆ బండ 2 ముక్కలైపోయిందంట. ఏమైంది? ఆ బండ 2 ముక్కలయ్యింది. అయ్యో, దీన్ని నేను అందమైన శిల్పంగా చెక్కుదాం అనుకున్నానే, దేవుడి గుడిలో ప్రత్యేకమైన ప్రతిమగా చేద్దాం అనుకున్నానే, ఇది విరిగిపోయిందే అని చెప్పి, పర్వాలేదులే కొంత అప్పగించుకుందిగా, చాలులే అని చెప్పి దాన్ని పక్కకు పెట్టాడంట. దాన్ని పక్కకు పెట్టి మరొక మరొక బండ తెచ్చాడు కదా, ఆ బండను చెక్కుతూ 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 ఉన్నాడంట. చెక్కి 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 చెక్కే కొద్దీ ఆ బండ మరింత అనుకూలంగా, సానుకూలంగా,
విధేయతగా ఆ బండ అప్పగించుకుంటూ తన మనస్సును మెత్తన చేసుకుంటూ వస్తుందంట. పర్వాలేదులే, శిల్పి తన మనస్సులో అనుకున్నది నాలో చెక్కితే చాలు, నా రాతి జీవితాన్ని చెక్కితే చాలు అని చెప్పి ఆ శిల్పం అప్పగించుకుందంట. తర్వాత చెక్కడం పూర్తయిపోయింది. అది చాలా చూడముచ్చట అందమైన శిల్పంగా తయారైంది. దానికి రంగులు దిద్దాడు, చక్కగా మెరుగు పెట్టాడు. దాన్ని దేవుడి గుడిలో అందరూ చూచేటట్లుగా ఒక ప్రత్యేకమైన శిలగా దాన్ని స్థిరపరిచాడు. ఎవరొచ్చినా వారి చూపు ఆ యొక్క గుడిలోనికి రాక మునిపే చూపు ఎక్కడ పడుతుంది తెలుసునా? అందమైనటువంటి ఆ శిల్పం మీద పడుతుంది. అందరి కన్నులు దాని మీద పడుతున్నాయి. అందరి కన్నులు దాని మీద పడుతా క్రింద ఒక బండను తొక్కుకుంటూ వస్తున్నారు. కింద ఒక బండను తొక్కుతూ వస్తున్నారు. ఆ బండ ఏదో తెలుసునా? సగం చెక్కిన తర్వాత విరిగిపోయినటువంటి పగిలిపోయిన ఆ బండ ఆ దేవుడి గుడిలో కింద గడప కమ్మిగా ఉంది. కింద ఎలా ఉంది? గడప కమ్మిగా ఉంది. పగిలిపోయినటువంటి విరిగిపోయినటువంటి ఆ రాళ్లను 2 ముక్కలుగా అతికించి గడప కమ్మిలాగా చేశాడు. గడప కమ్మిలాగా చేశాడు. ఆ గడప కమ్మును తొక్కుతున్నారు, కానీ ఎదురుగా ఉన్నటువంటి దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషంగా అనుకుంటున్నారు. ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా చెక్కబడింది, ఎంత చక్కగా ఉంది, చూడముచ్చటగా ఉంది. ఏ శిల్పి చెక్కాడో కానీ భలే చెక్కాడు, చాలా మృదువుగా చక్కగా ఎంత అందంగా ఉందని చెప్పి దాన్ని పొగుడుతూ ఉన్నారు. దానినేమో పొగుడుతూ ఉన్నారు, దీన్ని ఏం చేస్తున్నారు? తొక్కుతూ ఉన్నారు. ఈ రోజున మనుషుల చేత త్రొక్కబడే జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా? మనుషుల చేత దేవునిని గణపరిచే స్థాయిలో నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నావా? నీవు విధేయుడవైతే, దైవ సేవకులు ఎవరో తెలుసా? దేవుని సేవకులు మీ ఎడల ఎవరో తెలుసా? పనివారు, దేవునికి పనివారు, మిమ్ములను అందమైన శిల్పి వలె చెక్కేవారు. పౌలు అంటాడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను మిమ్ములను చెక్కుచూ ఉన్నాను. కొన్నిసార్లు దేవుని సేవకులుగా మిమ్మల్ని చెక్కుతాం, అంటే కర్కోటంగా మాట్లాడతాం, కొన్నిసార్లు హెచ్చరిస్తాం, కొన్నిసార్లు గద్దిస్తాం, కొన్నిసార్లు మిమ్మల్ని అవసరమైతే గట్టిగా మందలిస్తాం. మీరేం చేయబడాలి తెలుసునా? అప్పగించుకోవాలి. పౌలు అంటాడు, మొదట మీరు దేవునికిని, ఆ తరువాత దేవుని సేవకులను మాకును మిమ్మల్ని మీరే అప్పగించుకున్నారు. కనుక ఈ రోజున మంచి పేరు పొందిన సంఘముగా తీర్చిదిద్దబడ్డారు అని చెప్పినట్లుగా ఎవరు దేవునికి అప్పగించుకుంటారో, ఎవరు సేవకునికి అప్పగించుకుంటారో వారి జీవితాల దేవుడు ఉన్నతమైన స్థాయిలోనికి నడిపిస్తాడు. కొంతమంది ఒక మాట అంటే చాలు, సేవకులు ఒక మాట మాట్లాడితే చాలు, సేవకురాలు నడిపించే తల్లి, మీకు ఆత్మీయ తల్లి సేవకురాలు అంటే దేవుని యొక్క ప్రతినిధి, ఆత్మీయ తల్లి. మిమ్మల్ని ఒక మాట అంటే, హెచ్చరిక చేస్తే ఎదురు తిరిగే స్వభావం, లోబడిన స్వభావం, కర్కోటంగా మాట్లాడే స్వభావం, బయటకు పోయి పలు రకరకాలుగా చెప్పుకునే స్వభావం. మీ ఆత్మీయ తల్లిని, మీ ఆత్మీయ తండ్రిని ఎవరైతే బయటకు పోయి ఇష్టానుసారంగా మాట్లాడి చెప్పుకుంటారో వారి మీదకి దేవుని ఉగ్రత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దేవుని శిక్ష ఖచ్చితంగా వస్తుంది వారి మీదకి. ఒకవేళ మీ ఆత్మీయ తల్లిదండ్రులు పక్షపాతం చూపిస్తున్నారా, అది దేవునికి లెక్క చెప్పుకుంటారు వాళ్ళు. కానీ మీ వంతు ఏం తెలుసిన, మీరు లోబడాలి, విధేయత చూపించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలియా లక్షణాలు మనం చూస్తున్నట్లయితే దేవుని సన్నిధిని కాపాడుకుంటూ వచ్చాడు. ఏలియా లక్షణాలు మనం చూస్తున్నట్లయితే ప్రత్యక్షత పొందుతూ వచ్చాడు. ప్రార్థనాపరుడు, దైవశక్తిని తన జీవితంలో ప్రజల ఎదురు కనిపరిచాడు. తను దేవుని శక్తితో నింపబడి నడిచినవాడు. చివరికి మనం తెలుసుకునే ఒక మాట ముగించుకుందాం. చూడండి, ఏలియా విధేయత నేర్చుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. ఆహాబు ఏలియాను చూచి, ఎవరు? ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావనియు, నీవు కావనియు,
అతనితో అనగా ఆ, అతడు నేను కాను, ఆ, యెహోవా ఆజ్ఞలను గైకొనక ఆ, బయలుదేవతను అనుసరించు ఆ, నీవును నీ తండ్రి ఇంటి వారును ఆ. ఇశ్రాయేలు వారిని శ్రమ వారై ఉన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టేవాడు నీవేనా అని అడుగుతున్నాడు అహాబు రాజు. ఏలియా ఏం చెప్తున్నాడు తెలుసా రాజుతో? రాజా, నేను కాదు, నీవే, నీ ఇంటి వారే. కారణం ఏంటో కూడా చెప్తున్నాడు. మీరు బయలుదేవతలను ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకుంటుంది, మీ దేశం మీద రగులుకుంటుంది అని ధైర్యంగా మాట్లాడాడు ఏలియా. ఏలియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, ప్రత్యక్షత కలిగిన వాడు, ప్రార్థనాపరుడు కనుక ఎవరికి భయపడేవాడు కాదు. ధైర్యంగా మాట్లాడే స్వభావం కలిగిన వాడు. ఈ రోజున చాలామంది పిరికితనంగా ఎందుకున్నా తెలుసునా? వారి గుండెలో ధైర్యం ఎందుకు లేదో తెలుసునా? ఒక తప్పు నిన్ను అణిచిపెడుతుంది, ఒక పాపం నిన్ను త్రొక్కివేస్తుంది, ఒక పొరపాటు నిన్ను నాశనం నడిపిస్తుంది, తల ఎత్తనివ్వదు. ఏ తప్పు చేయని వాడు, ఏ అబద్ధం ఆడని వాడు, ఏ పొరపాటు చేయని వాడు ధైర్యంగా మాట్లాడతాడు. ఈ రోజున ధైర్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడిచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన స్వేచ్ఛ, దేవుడిచ్చిన స్వతంత్రం ఎందరో పోగొట్టుకుని బానిసలు అవుతున్నారు. బానిసలు బానిసలు బానిసలు. ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి బానిస. ఒక్కొక్కడిని సాతాను తన కుయుక్తి చేత వారిని కట్టి బంధించి పెడుతుంది. చాలామంది చెరసాలలో మగ్గిపోతున్నట్లుగా, చెరసాల మాత్రమే కనబట్టలేదు కానీ వాళ్ళు సాక్షాత్తు చెరసాలను అనుభవిస్తున్నారు. అర్థమవుతుందా? ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి బానిస. తాగకపోతే ఉండలేడు, మందు తాగకపోతే ఉండలేడు, మందుకు బానిస. అది వారిని వెక్కిరింతల పాలు చేస్తుంది, అవమానాల పాలు చేస్తుంది, వారికి విలువ లేకుండా చేస్తుంది. వాడా తాగుబోతాడు, అదా తిరుగుబోతి, ఆడా అని సాక్ష్యం లేకుండా వారి సాక్ష్య జీవితాన్ని నాశనం చేసేది వారికి ఉన్నటువంటి అలవాట్లు. అమ్మో, ఆ మనిషి నోరా, ఆ మనిషి బహుభయంకరమైనదండి. ఎట్లా మాట్లాడదో తెలుసా? ఆ నోట్లో మనం నోరేయకూడదు, మంచిది కాదు. నోటికి భయపడుతున్నారు కనుక ఈ రోజున దేవునికి భయపడేవారు కావాలి, దేవుని ఎదుట ధైర్యంగా ఉండేవారు కావాలి, దేన్నైనా జయించేవారు కావాలి, దేనికి లోబడని వారు కావాలి. ఏలియా ధైర్యము కలిగిన వాడు. ఏలియా ధైర్యము కలిగిన వాడు. ఏలియా గద్దించి మాట్లాడేవాడు, రాజుతోనే సవాలుగా మాట్లాడేవాడు. ధైర్యముగా మాట్లాడే స్వభావం ఈ రోజున చాలామంది జీవితంలో లేదు. భయపడిపోతూ ఉన్నారు. కనుక దేవుని కొరకు నువ్వు జీవిస్తే నువ్వు దేనికి భయపడవు, ఎవరికి భయపడవు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి భయపడేవాడు, బాగా గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడడు. మనుషులకు భయపడేవాడు దేవునికి భయపడడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివా, మనుషులకు భయపడే వ్యక్తివా? నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తివైతే మనుషులకు ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు భయపడవు. అది రాజులైనా, శాసనాలైనా, మరెవరైనా, ఇంకేదైనా.
దేవుని ఎదుట నువ్వు భయపడే వ్యక్తివైతే, ఎవరికి నువ్వు భయపడవు, ఎవరికి తల వంచవు. దేవునికి భయపడని వ్యక్తివైతే ప్రతి వ్యక్తికి భయపడతావు. నెత్తి మీద రూపాయి పెడితే చల్లనోడు కూడా నువ్వేం చేస్తావు? భయపడతావు. నెత్తి మీద రూపాయి పెడితే కొనలేని వాడు కూడా, విలువలేని వాడిని కూడా నువ్వు చూసి భయపడతావు. అందరు మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఏలియా వలె ప్రభు కొరకు ఆసక్తి కలిగి బ్రతకడానికి ఇష్టపడుతూ సమర్పించుకొని, ప్రభువా, ఏలియాకి ఇచ్చినటువంటి రోషము కలిగిన భక్తి నాకు కూడా అనుగ్రహించయ్యా. ఈ తరములో నాకు ఏలియా వలె నన్ను స్థిరపరచమని ప్రార్థన చేసుకుని విన్న వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ, విన్న వాక్యాన్ని మనసులో నమరు వేసుకుంటూ, విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుంటూ, ప్రభువా, ఏలియా వలె నన్ను నడిపించవా, ఏలియా వలె నేను విధేయుడు నవ్వాలి, ఏలియా వలె నీ సన్నిధిలో నిలబడాలి. నేను ఏ స్థలముందున్నా, ఏ చోట ఉన్నా, ఎవరి మధ్యలో నేనున్నా, నీ సన్నిధి నేను పోగొట్టుకున్నాను. నీ సన్నిధిలో నేను ఉంటే చాలయ్యా, నీతో నేను జీవిస్తే చాలయ్యా. నీ సన్నిధి నా అంతరంగములో, నీ సన్నిధి నా మనస్సులో, నీ సన్నిధి నా హృదయములో అనుభవించాలి. నీ సన్నిధిలో నేను కనబడాలి ప్రభు. నా స్వరం నీ సన్నిధిలో వినబడాలి తండ్రి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభువుకి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ప్రత్యక్షత కలిగి ఉంటానయ్యా. విధేయుడనే జీవిస్తానయ్యా. ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తానయ్యా. ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమని తెలియజేశారు. అందరూ 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 తలలు వంచి ప్రార్థన చేసుకుని దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి,